will record and share the video in the chat box. Okay, na? One minute, please. All right, see guys. Today's session is completely basic session. So basic ఏంటంటే చాలా మందికి SAP అంటే ఏంటి అండ్ SAP కి సంబంధించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బేసిక్గా. అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మనకి. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ మనకి ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళకి SAP అంటే చాలా వరకు తెలీదు. ఓకే, ఐటీ ఫీల్డ్ గురించి తెలీదు. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను బేసిక్గా సో SAP గురించి చెప్తానే దీంట్లో ఉండే ఆపర్చునిటీస్ స్కోప్తో పాటు SAPలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, వై SAP. ఓకే, సో ఈ విషయాలు మీకు ఈరోజు ఫస్ట్ సెషన్లో చెప్తాం. అండ్ టుమారో సెషన్లో మనకి SAP S/4HANA గురించి డిస్కస్ చేస్తాం. సో కంప్లీట్ సెషన్స్ వచ్చేటప్పటికి S/4HANA సిస్టమ్ మీదే ఉంటాయండి. కంప్లీట్గా మన సెషన్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ వర్షన్ 2022 వర్షన్. సో అడ్వాన్స్డ్ ఇప్పుడు జరుగుతున్న వర్షన్ 2022 వర్షన్లో మనకి SAP S/4HANA గురించి మనకి డిస్కషన్స్ అనేవి ఉంటాయి. కంప్లీట్గా కోర్స్ అయ్యేంత వరకు కూడా SAP S/4HANA గురించి ఉంటాయి. అండ్ SAP S/4HANA FICO. ఓకే, సో ECC వర్షన్లో కూడా టచ్ చేస్తూ ఉంటాం. సో మనకి జనరల్గా 2 వర్షన్స్ ఉన్నాయి. జనరల్గా మనకి సో మీకు మార్కెట్లో జాబ్స్ ఏంటంటే 2 వర్షన్స్లో ఉన్నాయి. SAP ECC వర్షన్, అలాగే SAP S/4HANA వర్షన్, SAP HANA వర్షన్. సో కాబట్టి మన SAP S/4HANA సో 2022లో మన వర్క్ ఉంటుందండి. SAP S/4HANA 2022లో మన వర్క్ ఉంటుంది, అంటే అడ్వాన్స్డ్ వర్షన్లోనే మనం చేస్తామన్నమాట. సో ECC వర్షన్ అనేది సో ఇది గత 20 years నుంచి యూజ్ చేస్తున్నారు. సో ఓల్డ్ వర్షన్ ఇది 2026 వరకు ఉంటుంది మార్కెట్లో. ఈ వర్షన్ 2026 వరకు మార్కెట్లో ఉంటుంది. ఆ తర్వాత 2027 నుంచి కంప్లీట్గా SAP S/4HANA ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నవే డేస్ ఏంటంటే మనకి ఆల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి టోటల్గా 95% ఓన్లీ S/4HANAలోనే ఓన్లీ S/4HANA ప్రాజెక్ట్సే ఉన్నాయి కంప్లీట్గా. సో S/4HANA అనేది ఇప్పుడు మార్కెట్లో మనకి బాగా డిమాండ్ ఉంది. ఓకే, సో మీరు ఇప్పుడు నేర్చుకునే మాడ్యూల్ ఏంటంటే సింపుల్గా మాట్లాడితే S/4HANA ఫైనాన్స్. ఓకే, S/4HANA ఫైనాన్స్ బ్రాకెట్లో FICO. ఓకే, సో మీరు ఇప్పుడు మార్కెట్లో నేర్చుకునే మాడ్యూల్ ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర నేర్చుకునే మాడ్యూల్ S/4HANA ఫైనాన్స్. FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అనేవాళ్ళు, అంటే ECC వర్షన్లో FICO అనేవాళ్ళు. బట్ S/4HANAలో దీన్ని S/4HANA ఫైనాన్స్ అంటున్నాం మనం, అంతే తేడా. సో అది 4G, ఇది 5G లాగా అనమాట, సింపుల్గా మాట్లాడతాం. సో కాబట్టి మన దగ్గర ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే జాబ్ ఓరియంటెడ్, తొందరగా మార్కెట్లో జాబ్లోకి అమర్చవాలి. సో మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి మనకి జాబ్ ఓరియంటెడ్, తొందరగా మార్కెట్లోకి జాబ్ అనేది కొట్టాలి. సో జాబ్ కొట్టాలి అంటే మెయిన్ మీకు సో S/4HANA మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, అలాగే ECC కూడా వదిలిపెట్టకూడదు. కాబట్టి S/4HANA ఫైనాన్స్ FICO రెండు కలిపి మన ట్రైనింగ్ అనేది ఉంటుంది కంప్లీట్గా. ఓకే, సో మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి S/4HANA. సో S/4HANA మీదే మెయిన్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ సిస్టంలో కూడా చేసేదంతా కూడా S/4HANA 2022 వర్షన్లో మనం
సెషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అనమాట బేసిక్గా. ఓకే, సో కాబట్టి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి S4 హనాలో ఉన్నాయి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన SAP S4 హనాలోనే సిస్టంలో చేస్తామన్నమాట. ఓకేనా? సో నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు టాపిక్స్ మనం ఏమేమి కవర్ చేస్తున్నాం. సో టుడే ఏంటంటే మనకి కంప్లీట్గా బేసిక్ టాపిక్స్ ఇవి. చాలా మందికి SAP అంటే తెలీదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ అవేర్ వాట్ ఈజ్ SAP, ERP, why SAP. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SAP అండ్ S4 హనా ఫైనాన్స్. ఓకే, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ సంబంధించి మొత్తం క్లారిటీ అనేది ఈరోజు వచ్చేస్తుంది అనమాట, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, రేపు పొద్దున క్లాస్లో S4 హనా అనే దాని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎల్లుండి క్లాస్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్ అంటే సో అంటే మండే నుంచి అన్నీ కూడా ఇంకా మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. మండే నుంచి ఇక క్లాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ కంటిన్యూస్గా జరుగుతాయి. ఓకే, సంక్రాంతి హాలిడేస్ మరి మీతో మనం డిస్కస్ చేసిన తర్వాత ఎంతమందికి సంక్రాంతి హాలిడేస్ కావాలి ఏంటి బేసిక్గా అనేది డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని రోజులు అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, సో దాన్ని బట్టి మనం సంక్రాంతి హాలిడేస్ అనేది చూసుకోవచ్చు. ఆఫ్లైన్ ఉన్న వాళ్ళకి కూడా సంక్రాంతి హాలిడేస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ డిసిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి సో సంక్రాంతి వరకు కూడా కొంచెం స్లోగా వెళ్తాను. సో ఎందుకంటే మీకు కూడా ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి నాకైతే నేను ఏ ఫెస్టివల్ చేసుకోను. బట్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ఫెస్టివల్ అనేది ఉంటుంది కాబట్టి బేసిక్గా సో ఫెస్టివల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కొంచెం ఫెస్టివల్ వరకు స్లోగా వెళ్తాం. బేసిక్ స్లోగా వెళ్తాం, మినిమం స్లో. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా మీకు కొంచెం స్టాండర్డ్ వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్ టైంలోనే అనుకున్న టైంలోనే కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో కోర్సు డ్యూరేషన్ అన్నీ కూడా లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పిన. ఓకే, మళ్ళీ నేను లాస్ట్లో చెప్తాను. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి మినిమం 3 months నుంచి 3 months మినిమం. సో మినిమం 3 months అంటే 90 days క్లాసెస్. 90 days అయిన తర్వాత మీకు సో ఇంటరాక్షన్ గ్రూప్లో వేయటం జరుగుతుంది. అంటే మీకు ఈవెన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఓకే మీకు వేరే గ్రూప్లో వేసిన తర్వాత అక్కడ ప్రజెంటేషన్ క్లాసెస్ మీరు చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎంతవరకు బాగా ప్రిపేర్ అయ్యారో అని ఈచ్ టాపిక్ మీద 5 నిమిషాలు మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఒక్కొక్క టాపిక్ మీద అలా 5 ప్రజెంటేషన్స్ అందరూ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంటరాక్షన్ గ్రూప్ అయిన తర్వాత మీరు జాబ్కి రెడీ అవ్వాలండి. అర్థమైందా? సో కాబట్టి ప్రజెంటేషన్స్ చేసిన తర్వాత మాత్రమే మీరు జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు మన 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 ఇనిషియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం. సో ప్రజెంటేషన్స్ చేయకుండా ఓకే అండ్ ఇంటరాక్షన్ గ్రూప్కి అటెండ్ అవ్వకుండా నేను జాబ్కి వెళ్తాను అంటే అది మీ రిస్క్, అది నేను కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ట్రైనింగ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తాను కాబట్టి సో 3 months తర్వాత ఇంకో 30 days నుంచి 40 days వరకు థియరిటికల్గా బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే మనకి జాబ్ అనేది వస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో టుడే సెషన్లో నేను బేసిక్గా ఏంటంటే మీకు సో బేసిక్ టాపిక్స్ వాట్ ఈజ్ SAP, ఓకే అలాగే why SAP, అలాగే వాట్ ఈజ్ ERP, ఓకే SAP ప్రోడక్ట్స్ ఏమున్నాయి, SAP ప్రోడక్ట్స్ ఏంటి, అలాగే SAPలో మనకి వర్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే అలాగే SAP మాడ్యూల్స్ ఏంటి, సో విచ్ ఈజ్ ద బెస్ట్ మాడ్యూల్ ఫర్ మీ, ఓకే అలాగే సో SAP సాలరీ అండ్ స్కోప్ మార్కెట్లో ఎలా ఉంది, ఓకే అలాగే ప్రజెంట్ మార్కెట్ సినారియోలో SAP కోర్సు చేయటం ఎంతవరకు కరెక్ట్, ఓకే సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ వెంటనే మీరు ఈ ఆన్సర్ దొరికిన తర్వాత ఈ కోర్సు మీరు పిక్ చేసుకోవాలా వద్దా అన్నది ఫైనల్ డిసిషన్ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను సెషన్లో వాట్ ఈజ్ SAP అంటే ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. అండ్ మన దగ్గర అద్భుతమైన నోట్స్ ఉంటాయి కాబట్టి మంచి నోట్స్ ఇస్తాం మనం. సో క్లాస్ రఫ్ నోట్స్తో పాటు మీకు సో కొన్ని మెటీరియల్స్ కూడా ఇస్తామండి. సో ఆ మెటీరియల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఓకే, సో మంచి మెటీరియల్స్ ఇస్తాం, అలాంటి మెటీరియల్స్ మీకు ఎక్కడ దొరకవు. సో కాబట్టి సో మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అండ్ అలాంగ్ విత్ వీడియో.
సెషన్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ వీడియో వస్తుంది. సో వన్స్ ద సెషన్ ఈస్ ఎండెడ్ అప్, then you will get the recorded video in the chat box. It will come automatically, and I request everyone, please do not record any of our sessions from your side. నా సైడ్ నుంచి కూడా ఎవరు కూడా మీ సైడ్ నుంచి ఎవరు కూడా క్లాసెస్ సంబంధించిన వీడియోస్ని ఏమి కూడా రికార్డ్ చేయొద్దు. వి విల్ షేర్ యూ ఇన్ ది చాట్ బాక్స్. మేము ఇస్తాం చాట్ బాక్స్లోనే. క్లాస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నీ సైడ్ నుంచి రికార్డ్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో కాబట్టి ప్లీజ్ డు నాట్ రికార్డ్ ఎనీ ఆఫ్ వీడియోస్. వీటిలో పెట్టండి. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీకు రికార్డ్ వీడియో చాట్లో వచ్చేస్తుంది కాబట్టి డోంట్ వరీ. ఓకే, అండ్ లాస్ట్ క్లాస్లో ఏమీ జరగలేదు మనకి బేసిక్గా. సో ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇది బేసిక్ సెషన్ ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ అనేది ఈరోజు మీకు దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మాట్లాడుకుంటే మనకి వాట్ ఈజ్ SAP-SE. సో SAP-SE ఇస్ ఏ కంపెనీ అనమాట. సో మీరు SAP సాఫ్ట్వేర్ అని మీకు తెలుసు, కానీ SAP సాఫ్ట్వేర్ అనేది ఒక కంపెనీ. ఓకే, లైక్ ఒరాకిల్ ఒక సాఫ్ట్వేర్, ఒరాకిలే నేము. అలాగే జేడీ అడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, పీపుల్ సాఫ్ట్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, ఇవన్నీ మార్కెట్లో ఉన్న ERPs. ఓకే, అలాగే SAP కూడా ఒక మార్కెట్లో ఉన్న అద్భుతమైన ERP అనమాట. SAP-SE. SAP-SE అనేది ఒక కంపెనీ. ఓకే, SAP-SE అంటే SE అంటే సొసైటీస్ యూరోపియా అర్థం. సొసైటీస్ యూరోపియా అంటే యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే కంపెనీ పక్కన SAP-SE అని పెట్టుకుంటా ఉంటారు బేసిక్గా. ఓకే, సొసైటీస్ యూరోపియా అంటే యూరోపియన్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేస్తున్న కంపెనీ కాబట్టి SAP-SE అని చెప్పి చెప్పడం జరిగింది బేసిక్గా. త్వరగా రావాలి, కూర్చోండి. ఓకే, ఫస్ట్ ఫ్యాక్ట్ ఏదండి? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, అందరికి స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుందా? అందరికి విజిబుల్ ఆ స్క్రీన్? yes sir. ఓకే, ఆల్ రైట్. సి ఇప్పుడు మీకు ఇందాక ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయాలి అవ్వలేదు అనుకుంటా, మాక్సిమం ఎవరు చెప్పలేదు నాకు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు SAPలో వర్షన్స్ మనకి ECC వర్షన్, ఓల్డ్ వర్షన్. ఈ వర్షన్ 2026 వరకు ఉంటుందండి మార్కెట్లో. ఓకే, అలాగే FICO అనేది మనకి, సో SAP FICO అంటారు ECC వర్షన్లో. SAP మీరు నేర్చుకునే కోర్స్ పేరు FICO. ఓకే, FICO. ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ వర్షన్ మనం చెప్పుకుంటాం క్లాసెస్ అన్ని కూడా. సో S/4HANA ఫైనాన్స్. ఓకే, సో మన క్లాసెస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ వర్షన్లో చెప్పుకుంటాం. ఎందుకంటే మార్కెట్లో మొత్తం అంతా SAP S/4HANA మీద జాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా 95% మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా S/4HANA ఫైనాన్స్ లోనే ఉన్నాయి. సో కాబట్టి S/4HANA ఫైనాన్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ECC వర్షన్లో ఏంటంటే SAP S/4HANA ఫైనాన్స్ FICO అంటారు, బట్ S/4HANAలో S/4HANA ఫైనాన్స్ అంటారు. ఓకేనా? అలాగే మన మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్. అంటే ఒక జాబ్కి ఏం స్కిల్స్ కావాలో దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో మన సెషన్లో ఏంటంటే S/4HANAతో పాటు FICOలో ఏం జరుగుతుంది అనే సెషన్స్ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా మనకి కోర్సు డ్యూరేషన్, సో కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 months అండి. ఓకే, ఓవరాల్గా మనకి కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పుడు 3 months అండ్ 30 days కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్పెషల్ ఫోకస్ 30 days మా అడ్మిన్స్ ఉంటారు, అందులో మీరు ప్రజెంటేషన్ చేయాలన్నమాట. అంటే ఒక జాబ్కి వెళ్ళాలి అంటే మీరు అట్లీస్ట్ మాట్లాడాలి ఫస్ట్. సో ఎలా మాట్లాడగలుగుతారు? సో మీరు వన్స్ మీరు ఒక టాపిక్ గురించి 5 minutes వితౌట్ స్టాపింగ్ మాట్లాడగలిగితే జాబ్ వస్తుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఆ స్కిల్ సెట్ రాదు. ఓకే, అందుకే దానికోసం స్పెషల్గా మీకు 30 days ఇంటరాక్షన్ గ్రూప్ ఓన్లీ ఫర్ ప్రజెంటేషన్స్, సెల్ఫ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. మా అడ్మిన్స్ మీ ప్రజెంటేషన్స్ రివ్యూ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం నేను కూడా రివ్యూ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈరోజు సెషన్లో బేసిక్గా మనం వాట్ ఈజ్ SAP అంటే ఏంటి, అలాగే వై SAP, అలాగే వాట్ ఈజ్ ERP,
అలాగే ఎస్ఏపిలో ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి మనకి, ఎస్ఏపి వర్షన్స్ ఏంటి, ఎస్ఏపి మాడ్యూల్ ఏంటి, మనకి ఎస్ఏపి శాలరీ ఎలా ఉంది, స్కోప్ ఎలా ఉంది, సో ప్రజెంట్ మార్కెట్ సినారియోలో ఎస్ఏపి అనేది మీకు ఎట్లా యూజ్ అవుతుంది అండ్ బెస్ట్ ఆప్షనా కాదా, సో అనే దాని గురించి మనకి ఈరోజు డిస్కషన్ ఉంటుంది. సో రేపటి క్లాస్లో మనకి S4 హనా గురించి ఉంటుంది. ఓకే, అండ్ మండే నుంచి కంప్లీట్గా మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అంటే డైరెక్ట్గా ఇంకా మెయిన్ క్లాసెస్ అంటే మెయిన్ క్లాసెస్ ఇంకా వితౌట్ స్టాపింగ్, వితౌట్ ఇంటరాప్షన్ లేకుండా మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ బేస్డ్ అపాన్ ది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటిని కన్సిడర్ చేసుకొని మనం సో ఏమైతే ఫెస్టివల్స్ ఉన్నాయో మనకి ఆ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఎన్ని రోజులు ఇవ్వాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫెస్టివల్ వరకు కూడా కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ స్లో ఉంటారు కాబట్టి సో కొంచెం స్లోగా వెళ్ళటం జరుగుతుంది. ఓకే, అండ్ ఫెస్టివల్స్ తర్వాత నుంచి కొంచెం మార్కెట్ మనకి అందరూ కూడా ఆఫీస్లోకి వచ్చేసారు, మీరు కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎప్పటిలాగే సో క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వితౌట్ స్టాపింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఓకే, కాబట్టి ఈ ఫెస్టివల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పిస్తే మీకు అన్ని కూడా ఇన్ టైంలో క్లాసెస్ అనేవి అయిపోతాయి. ఓకేనా, సో ఇక్కడ వరకు చెప్పడం జరిగింది ఇందాక. సో మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి బేసిక్గా ఏమైతే మెయిన్ టాపిక్స్లో వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే ఏంటి అనే దాని గురించి మనం క్లియర్ కట్గా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ అండి. సో ఎస్ఏపి అనేది ఒక కంపెనీ. సో ఎస్ఏపి ఎస్సి అంటారనమాట. కంపెనీ పేరు ఏంటండి, ఎస్ఏపి ఎస్సి. ఎస్సి అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. ఎస్ఏపి ఎస్సి అంటే ఏంటండి, సొసైటీస్ యూరోపియా అంటే ఏంటి, సో యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే దీన్ని సో ఇలా పేరు పెట్టి పిలుస్తారు. అంటే యూరోపియన్ కంట్రీస్లో సొసైటీస్ యూరోపియా అంటారు ఎస్ఏపిని. ఓకే, సో మ్యాక్సిమం ఏంటంటే అక్కడ ఉన్న కంట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎస్సి అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి దీన్ని 1970s దీన్ని ఫౌండ్ అవుట్ చేశారు ఈ సాఫ్ట్వేర్ని. ఓకే, సో 1970s నుంచి ఈ సాఫ్ట్వేర్ ఉంది, కానీ 1972 నుంచి ఇది బాగా ఫేమస్ అయ్యింది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జర్మనీలో ఉంది. ఈ ఎస్ఏపి ఎస్సి కంపెనీ ఏదైతే ఉందో జర్మనీలో ఉంది. అండ్ ఆల్మోస్ట్ దీనికి 150,000 మంది అన్అఫీషియల్గా అన్అఫీషియల్ చూసుకుంటే 107,000 ఉంది ఇక్కడ. సో టోటల్గా 150,000 మంది మనకి ఎస్ఏపి సంబంధించిన ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలో. కాబట్టి ఐటీలోనే చాలా పెద్ద జైంట్ కంపెనీ, ఈఆర్పి వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ని ఎన్నో సార్లు ఆక్యుపై చేసిందనమాట ఈ కంపెనీ ఎస్ఏపి ఎస్సి అనేది. సో దీని సిఇఓ వచ్చేటప్పటికి క్రిస్టియన్ క్లైన్ అనమాట. ఓకే, అలాగే కస్టమర్ సర్వీస్ కానీ మార్కెట్ ఇవి కానీ ఇవ్వడం జరిగింది, స్టాక్ ప్రైస్ ఎంత అన్నది. సో జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం. సో మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎస్ఏపిలో క్లౌడ్ యూజర్స్ అంటే క్లౌడ్స్ సంబంధించిన ప్రోడక్ట్ని యూజ్ చేసే కస్టమర్స్ ఎస్ఏపికి ఎక్కువ రెవెన్యూ తీసుకొస్తుంది అనమాట. సో క్లౌడ్ ద్వారా వచ్చే మనకి ఏదైతే జనరేషన్ అవుతుందో రెవెన్యూ, సో ఎస్ఏపికి 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు అనమాట. సో అలాగే చాలా వరకు చాలా మంచి సొల్యూషన్స్ని ఇండస్ట్రీకి సంబంధించిన సొల్యూషన్ ఇది కవర్ చేసింది. ఓకే, అలాగే మీరు చూసినట్లయితే సో ఈ ఎస్ఏపిని అంతకుముందు 1972లో దీని ఏంటంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. ఓకే, బట్ దీని అబ్రివేషన్ ఇది కాదు. ఓకే, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు లేటర్ దట్ దాన్ని చేంజ్ చేశారనమాట. సో ఇది అబ్రివేషన్ ఇది కాదు. ఓకే, ఆ రోజుల్లో ఏంటంటే దీనికి ఒక మారిపేరు ఏంటంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేసారనమాట. అది ఏం చేంజ్ చేశారన్నది కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మనకి ఎస్ఏపి ఎస్సి, సో ఎస్ఏపి ఎస్సి అనేది సో ఇది రిజిస్టర్డ్, ఇది యూరోపియన్ కంట్రీస్లో ఇది ఎలా పిలుస్తారంటే కార్పొరేట్ లా ఉంటుంది అనమాట. దాంట్లో ఎస్ఏపి ఎస్సి అంటే సొసైటీస్ యూరోపియా అంటారు అనమాట బేసిక్గా. సో మార్కెట్లో ఎస్ఏపి అనేది చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది ఎస్ఏపి అనేది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీనికి కొన్ని కాంపిటేటర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో మెయిన్ కాంపిటేటర్స్ వచ్చేటప్పటికి ఆరికిల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎస్ఏపికి మెయిన్ కాంపిటేటర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనం మాట్లాడితే సో ఎస్ అంటే
సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, సో పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకే, సో ఎస్ అంటే ఏంటండి సిస్టమ్స్, ఏ అంటే ఏంటి అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని అర్థం. అంటే జనరల్గా మనం చూసినట్లయితే సిస్టమ్స్ అంటే ఏంటండి కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమ్స్ అని చెప్తాం, పీసీ. ఓకే, సో అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకే, ప్రోడక్ట్స్ అంటే ఏం చెప్తాం మనం సో ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థమైంది. ఓకే, ఎస్ అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అంటాం. ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు అసలు జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుంది? ఎస్ఏపి అనేది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ మార్కెట్లో. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే, సో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, 5,000 ఒక 1000 దాని పేరేంటి 1000 కోట్లు టర్న్ ఓవర్ కంపెనీస్, 500 కోర్స్ టర్న్ ఓవర్ కంపెనీస్. ఓకే, అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, లార్జ్ స్కేల్ టర్న్ ఓవర్ ఉంటుంది. అలాంటి కంపెనీస్ ఏంటంటే జనరల్గా ఎస్ఏపిని యూజ్ చేస్తారు అన్నమాట. జనరల్గా అయితే సో ఎస్ఏపిని పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తాయి. కానీ మరి చిన్న కంపెనీస్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి ఎస్ఏపి వాడు మళ్ళా దానికి ఎస్ఏపి బిజినెస్ 1 అని చెప్పి ఒక చిన్న చిన్న కంపెనీస్ కి కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. ఓకే, జనరల్ గా అంతకు ముందు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో మీకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్, సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏమైతే ఉంటాయో, ఓకే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే మీకు తెలుసా? సో వరల్డ్ లోనే ర్యాంక్డ్ అనమాట, లిస్టెడ్ అమెరికా ప్రకారం. సో టాప్ మోస్ట్ కంపెనీస్, ఓకే టాప్ మోస్ట్ కంపెనీస్ కాగ్నిజెంట్, అసెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ లిస్ట్ చేసుకుంటే అందులో మీకు జనరల్గా సో 85% కంపెనీస్ సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి ఎస్ఏపికి మార్కెట్లో డిమాండ్ లేదంటానికి కూడా లేదు. రీజన్ ఏంటంటే సో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేయడమే కాకుండా సో వరల్డ్ వైడ్ మనకి జరిగే ట్రాన్సాక్షన్స్, సో వరల్డ్ వైడ్ మనకి జరిగే ట్రాన్సాక్షన్ మనం చూసుకున్నట్లయితే సో అందులో నుంచి 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఓన్లీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయి. ఓకేనా? సో అంటే వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ సో మనం చూసుకున్నట్లయితే షేర్ ఎస్ఏపి 75% ఎస్ఏపి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. కాబట్టి ఎస్ఏపికి స్కోప్ లేదు అని అనడానికి ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే సో ఎస్ఏపి క్యాప్చర్ ఎంటైర్ డేటా రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ స్టోర్స్ ఇన్ ది డేటాబేస్. సింపుల్గా చెప్పాలంటే ఎస్ఏపి అనేది ఏం చేస్తుందంటే సో గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సో గ్యాదర్ చేసుకొని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. ఒక కంపెనీ తీసుకుంటే దాంట్లో మనకి సో పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, సాలరీస్ పేమెంట్ చేయడాలు ఉంటాయి. సో డైలీ మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి గూడ్స్ సంబంధించిన జరగవచ్చు, ఆ సర్వీస్ సంబంధించిన జరగవచ్చు. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ సంబంధించిన కంపెనీస్లో సో ప్రతిరోజు కూడా సో 100 కోట్ల టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి రిపోర్టింగ్. సో మేనేజ్మెంట్కి ఏంటంటే ఫైనల్గా సో మన దగ్గర ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఓవరాల్గా అనేది ఒక బిజినెస్ ఇంటెన్షనే మెయిన్ ఫోకస్ ఏంటి, ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో తెలుసుకోవడం. సో అది మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్మెంట్కి కావాల్సిన రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్ఏపి S/4HANA అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్.
సో మేనేజ్మెంట్ కావాల్సిన రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది మేనేజ్మెంట్ కి ఈజీగా ఫ్లెక్సిబుల్ గా మనకి జనరేట్ చేసి ఇవ్వగలుగుతుంది కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్ లో మనకి #1 సాఫ్ట్వేర్ కింద చెప్తా ఉంటాం బేసిక్ గా. సో కాబట్టి ఇక్కడ ఎస్ అంటే సిస్టమ్స్ అని, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అని, అండ్ ఏ అంటే సాఫ్ట్వేర్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అని, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం సో ల్యాప్టాప్ ద్వారా మనం సో ఇన్పుట్స్ ఇస్తున్నాము. సో ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దాన్ని మనం ఇచ్చిన ఇన్పుట్స్ ని క్యాప్చర్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఎస్ఏపిని మనం డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపిని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపిని మనం సో బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎందుకంటే బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనడానికి రీజన్ ఏంటంటే బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, టోటల్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎస్ఏపి అనేది స్టోర్ చేస్తుంది కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తా ఉంటాం బేసిక్ గా. ఓకే, అండ్ సో అండ్ ఏంటంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ కూడా. సో ఈఆర్పి అంటే ఏంటి అనేది నెక్స్ట్ 10 నిమిషాల్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈఆర్పి సాఫ్ట్వేర్ కూడా, ఎస్ఏపి అంటే ఏంటి, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. సో చాలా సార్లు ఎస్ఏపి అనేది సో మార్కెట్ లో ఈఆర్పి వరల్డ్ లోనే #1 ప్లేస్ ని ఆక్యుపై చేసిందండి. కాబట్టి సో ఎస్ఏపి అనేది టాప్ మోస్ట్ ఈఆర్పి. ఓకే, సో అలాగే ఎస్ఏపిని సో జనరల్ గా ఏంటంటే 5 ఎంప్లాయీస్, ఐబిఎం ఎంప్లాయీస్. సో ఎస్ఏపిని 5 ఐబిఎం ఎంప్లాయీస్ ని కలిసి సాఫ్ట్వేర్ ని 1970s లోనే దీన్ని డిజైన్ చేశారండి. ఓకే, ఆ టైంలో ఏంటంటే దీనికి ఒకే ఒక ఓన్లీ 1 కస్టమర్ ఆ టైంలో. సో ఇది 1970s లోనే ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే దీనికి ఒకే ఒక కస్టమర్. సో ఒకే ఒక కస్టమర్. దాని తర్వాత ఏంటంటే దీని కస్టమర్స్ ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్లయితే సో కొన్ని లక్షల మంది కస్టమర్స్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్ లో దీనికి ఒకే ఒక కస్టమర్. తర్వాత లేటర్ ఏంటంటే సో ఎస్ఏపి హ్యాస్ కమ్ అప్ విత్ అడ్వాన్స్డ్ వర్షన్స్ తో వచ్చింది. అండ్ తర్వాత ఏంటంటే మార్కెట్ లో ఇది చాలా వరకు సక్సెస్ అవ్వగలిగింది. సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ అనొచ్చు, లేకపోతే ఒక ఈఆర్పి అంటాం బేసిక్ గా. సో వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఓకే, సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ర్యాంక్ చేసినప్పుడు ఎస్ఏపి ఎన్నో ప్లేస్ లో ఉందని చూసుకుంటే టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఎస్ఏపి అనేది మనకి 5 ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు 1970s లోనే. అప్పుడు దీనికి ఒకే ఒక కస్టమర్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఎస్ఏపిని ఫస్ట్ లో వేరే అబ్రివేషన్ ఉండేది, దాన్ని మార్చేసి దీన్ని ఏంటంటే ఎస్ అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్స్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అని చెప్పుకుంటా ఉంటాం. సో కాబట్టి ఎస్ఏపి గురించి మీకు ఒక ఐడియా వచ్చింది వాట్ ఈజ్ ఎస్ఏపి అని. ఓకే, సో అలాగే మనం చూసుకున్నట్లయితే సో వై ఎస్ఏపి. ఓకే, వై ఎస్ఏపి. సో మార్కెట్ లో మనకి చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. ఓకే, మార్కెట్ లో మనకి చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. సో ఈ ఈఆర్పిస్ ని కాదనుకొని ఎస్ఏపిని కంపెనీస్ ఎందుకు పిక్ చేసుకోవాలి? ఓకే, మార్కెట్ లో మనకి సో నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ఉన్నాయి. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ని పక్కన పెట్టి కంపెనీస్ ఎందుకు ఎస్ఏపినే పిక్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడితే సో అన్నిటికంటే ఎస్ఏపిలో ఏంటంటే హై లెవెల్ ఇంటిగ్రేషన్ ఉంది. ఏంటిదండి? హై లెవెల్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో అనుసంధానం. వన్ మాడ్యూల్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ అనదర్ మాడ్యూల్ అని. ఎస్ఏపిలో ఏంటంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది ఎస్ఏపిలో. ఓకే, సో కాబట్టి కంపెనీస్ ఏంటంటే సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిపోర్టింగ్. వాళ్ళకి సేల్స్ రిపోర్ట్ కావాలన్నా సేల్స్ రిపోర్ట్ ఇమీడియట్గా వస్తుంది.
ఓకే, అలాగే సో పర్టికులర్ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా వస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా పొందగలుగుతాం. ఓకే, అది ఒక మాడ్యూల్ అంటే ఏంటి, ఎస్ఏపి అనేది మీరు చూసుకున్నట్లయితే ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అయ్యింది, ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది, పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది, క్యూఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది, అన్ని చాలా టెక్నికల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయ్యింది, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయ్యింది. ఇలా ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఏ రిపోర్ట్ అయినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆ రిపోర్ట్ అనేది వ్యూ చేయగలుగుతాం. సో దీనికి వల్ల ఏంటంటే మేనేజ్మెంట్ కావాల్సిన రిపోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఎస్ఏపిలో హై లెవెల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ తో ఇంటిగ్రేట్ అయి ఉంది. ఓకే, సో మనం ఒక కంపెనీ చూసుకున్నట్లయితే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఓకే, సో ప్రొడక్షన్ ప్లాంట్ డిపార్ట్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్ అని, సో ఇలా ప్లాంట్ మెయింటెనెన్స్, ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఇది అనుసంధానం చేయడం అంటే ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే బేసిక్ గా ఒకే ప్లేస్ లో మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ఏపి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది అన్ని సాఫ్ట్వేర్ కన్నా చాలా బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. అలాగే మనకి బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, ఓకే ఫ్లెక్సిబిలిటీ, అలాగే రిలయబిలిటీ, అలాగే ట్రస్ట్ వర్తి అంటాం. ఓకే, అలాగే సెక్యూరిటీ, ఓకే కస్టమర్ సపోర్ట్, ఓకే అప్గ్రేడ్స్. సో ఇలా మనం ప్రతి పాయింట్ లోను ఎస్ఏపి అనేది అడ్వాన్స్డ్ ఉందండి. ఓకే, సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ కి సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాన్స్డ్ ఉంది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తి, అన్నిటికంటే ఇంపార్టెంట్ యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ అంటే కస్టమర్ కి అనుకూలంగా ఈ సాఫ్ట్వేర్ ఉంది, డిజైన్ చేశారు. ఓకే, సో యూజర్ ఫ్రెండ్లీ అంటే కస్టమర్ ఒక ఇన్వాయిస్ జనరల్ గా రోజుకి ఒక 20 ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే దీంట్లో ఒక 30 ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు. ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. అండ్ అవే డేస్ ఎలా ఉందంటే ఎస్ఐపి ఏంటంటే కమ్అప్ విత్ ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా ఏంటంటే చాలా వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. ఓకే, చాలా వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. సింప్లిఫై అయిపోవడం మూలంగా ఏమైంది అంటే మన యూజర్ ఏంటంటే సో అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సింపుల్ గా వచ్చి సో మొబైల్లోనే డేటాని అప్లోడ్ చేసుకుంటున్నారు, అప్డేట్ చేసుకుంటున్నారు, లీవ్స్ ప్లాన్స్ మొబైల్లో నుంచి అప్లోడ్ చేసుకుంటున్నారు. యాప్స్ అనమాట, యాప్స్ వచ్చేసింది. సో జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే యాప్స్ లో పోస్ట్ చేసుకోవచ్చు అండి, రిపోర్టింగ్ చూడాలంటే యాప్స్ లో పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు యాప్స్ ద్వారా ఏంటంటే చాలా వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోద్ది, యూజర్ ఫ్రెండ్లీ అని. సో కాబట్టి కంపెనీస్ ఎక్కువగా సో యాప్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. సో కంపెనీస్ జనరల్ గా ప్రతిదీ ఏ కంపెనీ చూసుకున్నా సరే యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యాప్స్ అనేది కొంచెం ఏంటంటే ఫ్యూరీ యాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా సో యూజర్ అనేవాడు ఇంట్లోనే కూర్చొని మొబైల్ నుంచి అప్లై చేసుకుంటున్నాడు. ఓకే, సో మొబైల్ నుంచే లీవ్ ప్లాన్స్ అప్లై చేసుకుంటున్నాడు, మొబైల్ నుంచే రిపోర్టింగ్ చూస్తున్నాడు, అండ్ మొబైల్ నుంచే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలుగుతున్నాడు. కాబట్టి ఈ యాప్స్ ని మనకి మొబైల్స్ లో డిజైన్ చేశారు. అట్లాగే మళ్ళీ మీరు చూసినట్లయితే సో మనకి డెస్క్టాప్ లో చూడొచ్చు, అన్నిటికి అన్ని ఫెసిలిటీ ఇచ్చారనమాట సింపుల్ చెప్పాలంటే. సో కాబట్టి కంపెనీస్ ఎక్కువగా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ప్రిఫర్ చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్స్ వచ్చేటప్పటికి సో హై లెవెల్ ఇంటిగ్రేషన్. సో దీని మూలంగా మనకి రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఫ్లెక్సిబుల్ అనమాట, రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తి, సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్, అప్గ్రేడ్స్. అప్గ్రేడ్స్ అంటే ఎప్పటికప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది కొత్త కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు ఈ సాఫ్ట్వేర్ లో. ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా కొత్త వర్షన్ వస్తుంది అనమాట ఎస్ఎఫ్లో. ఆఫ్లైన్ లో ఆన్ ప్రిమైజ్ అయితే, సో అదే క్లౌడ్ అయితే సో 3 months ఒకసారి మనకి సో అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఈ సాఫ్ట్వేర్ ని మార్కెట్ కి కాంపిటేటర్స్ అనుగుణంగా ఓకే సో నెంబర్ 1 అవడానికి సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది. సో కాబట్టి మీకు ఇప్పుడు ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఒక గ్లాన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఈఆర్పి అంటే ఏంటో తెలియాలి. సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి.
సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మీరు ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్ అంతేగా, ఒక కంపెనీ సంబంధించిన ఆర్గనైజేషన్ లేదా కంపెనీ అంటాం. సో రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, సో లేబర్, ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రిసోర్స్ అంటే జనరల్గా ఏంటంటే ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, లేబర్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా రిసోర్సెస్. ఓకే, ఇవన్నీ కూడా రిసోర్సెస్. సో ప్లానింగ్ వచ్చేటప్పటికి, సో ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ సో వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ఈ రిసోర్సెస్ ని మనం ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో హౌ యు ఆర్ యూటిలైజింగ్ దిస్ రిసోర్సెస్. సో మనం ఈ రిసోర్సెస్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము, సో దాన్నే మనం ప్లానింగ్ అంటాం. సో కాబట్టి ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఎస్ఏపికి ఉన్నాయి. ఓకే, సో ఎస్ఏపి సంబంధించిన సో అదర్ ఈఆర్పిస్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఎస్ఏపి లాగా ఉన్న అదర్ ఈఆర్పిస్ మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే, ఓకే మనకి మెయిన్ ఈఆర్పిస్ వచ్చేటప్పటికి ఆర్కిల్ అండి. సో ఆర్కిల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఒకటి, ఓకే సేజ్ అని, పీపుల్ సాఫ్ట్ అని, గ్రూప్స్ అని. ఓకే, సో ఇలా మనకి ఓకే ఇలా క్విక్ బుక్స్ అని ఇలా చాలా 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 ఈఆర్పిస్ మన మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, వై ఎస్ఏపి అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్, అప్గ్రేడ్స్, యూజర్ ఫ్రెండ్లీ. సో ఇవన్నీ కూడా ఎస్ఏపిని నెంబర్ 1గా నిలబెట్టడానికి దోహదపడ్డాయి ఫ్యాక్టర్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్తా ఉంటాం బేసిక్గా. ఓకే, సో కాబట్టి ఈఆర్పి అంటే ఏంటి అంటే, ఈఆర్పి అంటే ఒక రిసోర్స్ ప్లానింగ్ అనమాట. సో మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని. అలాగే మనకి సో ఈఆర్పి అనేది ఒక ఇంటిగ్రేషన్. సో ఈఆర్పి అంటేనే ఇంటిగ్రేషన్. అంటే ఏంటి, జనరల్గా ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే, సో యూ షుడ్ టేక్ ఎనీ డిపార్ట్మెంట్. సో ఇట్ షుడ్ టేక్ ఎనీ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ మనం తీసుకున్నట్లయితే సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అలాగే సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలాగే హెచ్ఆర్, ఇంకా మనకి ఏముంటాయండి ప్రొడక్షన్, సో మెటల్ మేనేజ్మెంట్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది, అంటే లింక్ అయి ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో దాంతో లింక్ అయి ఉంటుంది. ఇలా లింక్ అవ్వడం మూలంగా సింగిల్ విండో ద్వారా మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని ఒకే ప్లేస్లో మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో వీ కెన్ యాక్సెస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో కాబట్టి మనకి ఎస్ఏపి అనేది చాలా బెస్ట్ సాఫ్ట్వేర్ అయ్యింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఎస్ఏపి అంటే ఏంటి డిస్కస్ చేసాం, సో ఈఆర్పి అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. ఓకే, ఎస్ఏపిలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, సో ఎస్ఏపిలో ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ ఏమైతే చూపిస్తున్నానో ఇవి సమ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది, దగ్గర దగ్గర 100 ప్రోడక్ట్స్ ఉంటాయి ఎత్తితే. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్లో ఒకటి ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్.
SAP S/4HANA ఇస్ ERP సాఫ్ట్వేర్ ఆన్ ప్రిమైస్ క్లౌడ్ కూడా ఉంది మనకి. అలాగే SAP బిజినెస్ బై డిజైన్, బిజినెస్ వన్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏమైతే ఉంటాయో యూజ్ చేస్తాయి. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, PLM ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, SCM సప్లై చైన్ మేనేజ్మెంట్, SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇవి SAPకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ మనకి SAP లాంచ్ చేసింది. బట్ ఏంటంటే ఇక్కడ ఓకే, సో మెయిన్ ప్రోడక్ట్స్ తీసుకొని మీకు చూపించడం జరిగింది. సో SAP వర్షన్స్, సో ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, SAPకి ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది. ఓకే, సో SAPకి ఆన్ ప్రిమైజ్ వర్షన్ ఉంది, క్లౌడ్ వర్షన్ ఉంది. సో ఆన్ ప్రిమైజ్ వర్షన్ ఉంది, అలాగే సో క్లౌడ్ కూడా ఉంది. ఓకే, ఆన్ ప్రిమైజ్ వర్షన్ అంటే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఆన్ ప్రిమైజ్ వర్షన్ ఏదైతే ఉందో ఇది మనకి లేటెస్ట్ వర్షన్ 2022. సో 23 కూడా మార్కెట్లో రన్ అవుతుంది ఇప్పుడు. బట్ ఏంటంటే మనం చెప్పుకునేది 2022. సో ఎవ్రీ ఇయర్ కూడా SAP వాడు ఆన్ ప్రిమైజ్ వర్షన్ ని కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా. కాబట్టి వర్షన్ వచ్చింది కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనం అడ్వాన్స్డ్ వర్షన్ ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే క్లౌడ్ వచ్చేటప్పటికి మనకి ఎవ్రీ క్వార్టర్లీ ఒక క్లౌడ్ వర్షన్ అనేది రిలీజ్ అవుతుంది. క్వార్టర్లీ అంటే తెలుసు మీకు, 4 క్వార్టర్స్ ఉంటాయి మనకి. సో క్వార్టర్లీ మనకి వర్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకు రన్ అవుతుంది. ఎవ్రీ అంటే ఒక ఇయర్ క్వార్టర్లీ అనేది వర్షన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆన్ ప్రిమైజ్ వర్షన్ మనం చెప్పుకునే అంతా కూడా ఆన్ ప్రిమైజ్ వర్షన్ లో మనం డిస్కస్ చేస్తాం మొత్తం టాపిక్స్ అన్ని కూడా. సో అలాగే SAP వర్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి ECC వర్షన్ ఏదైతే ఉందో, సో ఈ ECC వర్షన్ ఏదైతే ఉందో మనకి, సో ECC ERP EHP 8 అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది మార్కెట్లో. ఓకే, ఈ వర్షన్ అనేది ఎక్కువగా మార్కెట్లో ఉంది, ఇప్పుడు ఇంకా ఉంది, ఈ వర్షన్ కూడా ఉంది. సో ECC పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఓకే, ఇది అడ్వాన్స్డ్ వర్షన్ ECCలో. బట్ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే S/4HANA 2022 అడ్వాన్స్డ్ వర్షన్. 2023 కూడా మార్కెట్లో వచ్చింది, బట్ 2022 వర్షన్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ మనకి జనరల్గా. ఓకే, సో కాబట్టి మనం కంప్లీట్గా మన కోర్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్లోనే డిస్కస్ చేయబోతున్నాం మొత్తం. ఓకేనా? సో మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మనం కంప్లీట్గా మన ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ప్రతిదీ కూడా మనకి సో SAPలో అడ్వాన్స్డ్ వర్షన్లోనే మనకి సెషన్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? So now the question about modules. So సార్ నాకు ఒక చిన్న డౌట్. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు డౌట్స్ క్లాస్ పెడతాను, సో యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా? రైట్. సో మనకి SAP మాడ్యూల్స్ అండి. ఓకే, SAP మాడ్యూల్స్. సో SAPలో మనకి ఏ మాడ్యూల్స్ ఉన్నాయి? సో SAPలో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి అంటే ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, సో టెక్నికల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఫైనాన్స్, సో దాన్ని ఏమైనా ఇక్కడ S/4HANA ఫైనాన్స్ అంటున్నాం. ఓకే, SAP MM మాడ్యూల్, సో ఇక్కడ ECCలో MM అంటాం, ఇది S/4HANA, ఇందులో S/4HANA మనం లాజిస్టిక్స్ అంటారు. ఓకే, సో అలాగే MM SD మాడ్యూల్, ఓకే ఇది కూడా S/4HANA అడ్వాన్స్డ్ ఉంది. అలాగే PP మాడ్యూల్,
అలాగే మనకి సో క్యూఎం మాడ్యూల్ క్వాలిటీ మేనేజ్మెంట్, అలాగే ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ ఈడబ్ల్యూఎం ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఓకే, సో మెయిన్ మాడ్యూల్స్ ఈ 4 మాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్. అలాగే ప్రాజెక్ట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇలా చాలా మాడ్యూల్స్. డిపార్ట్మెంట్కి ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ మాడ్యూల్ ఎస్ఏపిలో. సింపుల్గా చెప్పాలంటే సేల్స్ మాడ్యూల్కి సేల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎస్డి మాడ్యూల్, మెటీరియల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంఎం మాడ్యూల్, ఫైనాన్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి S/4 HANA ఫైనాన్స్. ఓకే, ప్రొడక్షన్ ప్లానింగ్ మీద పీపీ మాడ్యూల్, క్వాలిటీ మేనేజ్మెంట్ క్యూఎం మాడ్యూల్. బట్ అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న మాడ్యూల్ ఏంటి అంటే ఈ మాడ్యూలే. మార్కెట్లో శాలరీ ఏది ఎక్కువగా వస్తుంది అంటే ఎక్కువగా వచ్చే శాలరీ కూడా ఇదే మాడ్యూల్. సో మార్కెట్లో మెయిన్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి ఈ 3 మాడ్యూల్స్కి 4 మాడ్యూల్స్, మెయిన్ 3 మాడ్యూల్స్. ఈ 3 మాడ్యూల్ నేర్చుకుంటే ఏదో ఒక రోజు జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఓకే, సో కాబట్టి సో అన్నిటికంటే బెస్ట్ మాడ్యూల్ ఫైనాన్స్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 మాడ్యూల్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మిగతా మాడ్యూల్స్ కూడా ఉంటుంది, అలా ఉండదని చెప్పట్లేదు. బట్ ఏంటంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్కోప్ తక్కువ. ఓకేనా, అంటే 1, 2 అలా వేకెన్సీస్ ఉంటాయి. అదే ఫైనాన్స్ మాడ్యూల్ అయితే 4-5 వేకెన్సీస్ ఉంటాయి. ఎంఎంకి 4-5 వేకెన్సీస్ ఉంటాయి. ఎస్డికి కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి మనం ఫైనాన్స్ మాడ్యూల్ ట్రైనింగ్ ఉంది మన దగ్గర, ఎంఎం మాడ్యూల్ ట్రైనింగ్ ఉంది. నెక్స్ట్ మంత్లో ఎస్డి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే టెక్నికల్ మాడ్యూల్స్ బేసిస్ మాడ్యూల్, అవాప్ మాడ్యూల్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. బేసిస్ మాడ్యూల్ ఉంది, అవాప్ మాడ్యూల్ కూడా ఉంది. ఓకే, సో కాబట్టి మీకు సో ఏ మాడ్యూల్ కావాలంటే ఆ మాడ్యూల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఏపికి సంబంధించి మనకి ఓకే శాలరీస్ ఎలా ఉన్నాయి. ఎస్ఏపికి సంబంధించి ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేనా కదా, ఎస్ఏపికి సంబంధించి మనకి శాలరీ ఎలా ఉంది, అలాగే స్కోప్ ఎలా ఉంది మార్కెట్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్ఏపి సాలరీస్ ఫ్రెషర్గా సో మార్కెట్లో నీకు 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మాక్సిమం 5 lakhs వరకు నీకు రావచ్చు. ఓకే, అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్లో అయితే చాలామంది ఏం చేస్తారంటే సో 4 to 5 yearsని సమ్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు మినిమం 10 lakhs శాలరీని ఎర్న్ చేయొచ్చు. సో స్టార్టింగ్ అంతకుమించి ఎక్కువ కూడా వద్దు, అంతకుమించి ఎక్కువ ఇస్తారు. ఎస్ఏపిలో నీకు కావాల్సినంత శాలరీ ఇస్తారు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అంత హ్యాండిల్ చేయలేరు. ఎస్ఏపిలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వర్క్ అనేది మీరు అనుకున్నంత సింపుల్గా అయితే ఏమి ఉండదు. ఓకే, కాబట్టి నీకు అంత శాలరీ ఇస్తున్నారు, కాబట్టి ఈ కోర్సు మీరు పిక్ చేసుకున్నారు. సో ఐటీ కోర్స్ ఉంది మనకి, అలాగే ఎండ్ యూజర్ కోర్స్ ఉంది. సో మనం 2 కోర్సులు చెప్తున్నాం. సో ఎండ్ యూజర్ కోర్స్ అయితే మీకు దగ్గర మనకి ఏంటంటే ఆఫ్లైన్ ట్రైనింగ్స్కి తను ఎలిజిబుల్ ఉంది. ఓకే, సో ఇది ఆఫ్లైన్ ట్రైనింగ్స్ మాత్రమే 11 గంటలకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఓకే, 2 క్లాసులు ఆల్టర్నేటివ్ జరుగుతాయి వాళ్ళకి. ఓకే, P2P. సో ఈ కోర్స్ అన్నా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ ఏంటంటే కొంచెం తొందరగా జాబ్ కొట్టాలి సార్, నాకు మార్కెట్లో ఎన్ని కాదు, ఐటీ వద్దు, ఏమొద్దు, పాడొద్దు, నాకు ఇమీడియట్ జాబ్ కొట్టాలి. సో కొంతమందికి ఐటీలోకి వెళ్ళాలంటే డ్రీమ్, 10 లక్షలు కొట్టాలంటే డ్రీము. ఓకే, కెరియర్ స్టార్ట్ అయితే 30 లక్షలు 50 లక్షలకు ఎండ్ అవుతుంది, 50 నుంచి 60 లక్షలకు ఎండ్ అవుతుంది ఫైనల్గా ఐటీలో. సో అదే ఎండ్ యూజర్గా అయితే 15 లక్షలకు ఎండ్ అవుతుంది సింపుల్గా. కాబట్టి శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మార్కెట్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో తొందరగా జాబ్ కొట్టాలి నేను, ఓకే మార్కెట్లో తొందరగా ఏదో ఒక జాబ్, నాకు జాబ్ కావాలి అని అనుకున్నట్లయితే సో R2R, OTC, P2P మీద మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, వీటి మీద కూడా సో స్పెషల్ ట్రైనింగ్ కావాలి, నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకుంటే స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మామూలుగా అయితే జనరల్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి సో 13,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం దీనికి. సో ఆఫ్లైన్ ట్రైనింగ్స్కి ఏంటంటే ఎస్ఏపి కన్సల్టెంట్ ప్లస్ ఇది 2 కలుపుకొని ఓకే సో వాళ్ళకి 25,000కి ఇవ్వటం జరుగుతుంది. సో 2 కలుపుకొని, బట్ ఇప్పుడు మార్కెట్ డిస్కౌంట్ సంక్రాంతి జరుగుతుంది కాబట్టి 23కి ఫైనల్ చేస్తున్నాం ఈ 2 కోర్సెస్. సో
సో ఎస్ఏపికి సంబంధించి ఆన్లైన్ ట్రైనీస్, ఎందుకంటే ఆన్లైన్ ఇక్కడ ఆఫ్లైన్ అంటే అన్నీ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మొత్తం. నేను అవైలబిలిటీలో ఉంటాను అండ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కరెంట్ పవర్ బిల్ అన్నీ కలుపుకొని వేసుకోవాలి తప్పదు ఇంకా. ఓకే, సో అదే మనకి ఎస్ఏపికి సంబంధించిన సో ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి, సో ఆన్లైన్ ట్రైనింగ్లో మనకి సో కోర్స్ అనేది 18Kకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కేవలం 18,000కి పేమెంట్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. సర్వర్ యాక్సెస్ వేరే వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, సో సర్వర్ యాక్సెస్, సో ఓన్లీ సర్వర్ S4 HANA సర్వర్ హైలీ అడ్వాన్స్డ్. అది నార్మల్ అయితే ఈసీసీ అయితే 1000 రూపాయలకి వస్తుంది 3 నెలలు. సో సర్వర్ వచ్చేటప్పటికి జనరల్గా 3 months సర్వర్ అనమాట. ఓకే, ఈసీసీ వర్షన్ అయితే 1000 రూపాయలకి వస్తుంది. సో 3 నెలలు ఇస్తారు. బట్ ఇది అడ్వాన్స్డ్ వర్షన్, బయట రేట్ ఎక్కువ ఉంటుంది. S4 HANA అడ్వాన్స్డ్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది, చెక్ చేసుకోండి ఎక్కడైనా వెళ్ళి. సో ఈ వర్షన్ ఏంటంటే మీకు 1800 ఛార్జ్ చేస్తారు. ఇది మనకు కాదు ఇచ్చేది, వేరే వాళ్ళకి పే చేస్తారు, థర్డ్ పార్టీ వెండర్. కంప్లీట్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ సంబంధించిన వర్షన్, హైలీ ఎస్ఏపి ఓడిగా ఆథరైజేషన్ అనమాట వర్షన్. సో ఎస్ఏపి సర్వర్, అది కంప్లీట్గా ఎస్ఏపి ఓడి దగ్గర తీసుకున్న సర్వర్. సో ఆన్లైన్ ట్రైనీస్కి కంప్లీట్గా మనకి సో 18,000కి ఇవ్వడం జరుగుతుంది S4 HANA ఫైనాన్స్ మాడ్యూల్. సో ఆన్లైన్ ట్రైనీస్కి. ఓకే, సో అండ్ ఆఫ్లైన్ ట్రైనీస్కి ఏంటంటే ఎండ్ యూజర్ కోర్సు ప్లస్ S4 HANA ఫైనాన్స్, అలాగే MS ఎక్సెల్ కూడా సో క్లాసెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. ఇవన్నీ చార్జ్ చేస్తున్నాం కాబట్టి సో 23,000 ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు సో లైఫ్ టైం మెంబర్షిప్. సో మన ఇన్స్టిట్యూషన్ భరోసా. సో లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఒకసారి కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత అర్థం కావట్లేదు అనో, లేకపోతే సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండో, లేకపోతే ఫ్యామిలీ టెన్షన్ ఉండో, ప్రెజర్ ఉండో మధ్యలో మానేస్తూ ఉంటారు కొంతమంది. మానేసిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు, అరే రే ఫ్రెండ్ సెలెక్షన్ అయిపోయాడు, ఈ లోపల నేను సెలెక్షన్ కాలేదే అని చెప్పి రియలైజ్ అవుతారు. సో అలా రియలైజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో లైఫ్ టైం మెంబర్షిప్ అంటే సో మళ్ళా రెండోసారి మూడోసారి కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, అన్లెస్ అంటిల్ మమ్మల్ని నెగిటివిటీ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, బ్యాడ్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా మీరు లెర్నింగ్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఎన్నిసార్లు అయినా మన దగ్గర కోర్స్ నేర్చుకోవచ్చు. అండ్ ఈవెన్ అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చినప్పుడు కూడా సో కొత్తగా ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం, రానున్న రోజులు ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మినిమం ఫీజు అనేది ఉంటుంది లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, బయట వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనకి కోర్సు స్ట్రక్చర్. ఓకే, సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే మీకు ఈ అడ్వాన్స్డ్ వర్షన్ మీకు ఎవరు బయట చెప్పట్లేదు, ఓకే చెక్ చేసుకోండి. సో 17Kకే ఇంత తక్కువ రేట్లో మీకు రాదు. ఓకే, 17Kకి ఇవ్వటం జరుగుతుంది ఫైనల్గా సింగిల్ షాట్, అంటే ఒకే టైంలో పేమెంట్ చేస్తే. కూర్చోండి. సో ఒకే టైంలో మనకి పేమెంట్ చేస్తే మనకి 17,000కి ఆన్లైన్లో ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఒకే పేమెంట్ చేస్తే మనకి సో 23,000 ఫైనల్ అనమాట. ఓకే, సో కాబట్టి MS ఎక్సెల్, SAP ఎండ్ యూజర్, SAP S4 HANA ఫైనాన్స్ 3 కలుపుకొని ఫైనల్ 23కి ఇవ్వటం జరుగుతుంది ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఓకే, సో అలాగే ఆన్లైన్లో మాత్రం కంటిన్యూ అవుదాం అనుకుంటే సో ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి 17K సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే, నాకు ఎండ్ యూజర్ కూడా కావాలి అనుకుంటే సో దీనికి సంబంధించి ఇంకా ఎంత పేమెంట్ చేయాలి అనేది మా అడ్మిన్స్తో కాంటాక్ట్ అయితే మీకు చెప్తారండి. బట్ ఏంటంటే 13,000 అయితే ఉండదు మీకు. సో దీనికి మళ్ళీ 13,000 అయితే యాడ్ చేయం, ఇంకా తక్కువగానే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే స్కోప్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది శాలరీ. ఓకే, 2.5 lakhs నుంచి 5 lakhs ఫ్రెషర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్డ్కి 4 లేదా 5+ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది మార్కెట్లో సాఫ్ట్వేర్ అంటేనే. సో అలాంటి వాళ్ళకి శాలరీ వచ్చేటప్పటికి సో 10 lakhs వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
ఓకే, సో మరి ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద మనకి ఎంత రావచ్చు అంటే కొంచెం తక్కువే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద మీరు చూసుకున్నట్లయితే 1.8 నుంచి 3.5 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెషర్కి. ఓకే, ఏ కోర్స్ తీసుకున్నా ఇందులో. ఓకే, R2R కానీ P2P కానీ ఓటీసీ కానీ ఏదైనా ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కోర్స్ చూస్ చేసుకున్నా మీకు సో 1.8 నుంచి 3.5 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ సో ఇది మన సైడ్ నుంచి దీనికి సంబంధించిన కోర్సెస్ అనమాట. అండ్ సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అబ్రాడ్ వెళ్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బేసిక్గా. సో మరి నేను బీకామ్ చదువుకున్నాను, నాకు మార్కెట్లో సిఏ చదువుకొని వెళ్ళాలి, సిఎంఏ చదువుకొని వెళ్తేనే బయట మనకి జాబ్స్ ఉన్నాయి, అక్కడ కూడా అవి కూడా నేర్చుకుని అవి కూడా ఉండవు. సో అబ్రాడ్ వెళ్దాము అనుకునే వాళ్ళకి ఎస్ఏపి ఫైనాన్స్ అనేది ఒక వరం. ఓకే, సో అబ్రాడ్ వెళ్ళినా సరే అక్కడ జాబ్స్ ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో అక్కడ సేమ్ ఉంటుంది. ఓకే, బట్ అదే మీరు జనరల్గా అకౌంట్స్ నేర్చుకొని అబ్రాడ్ వెళ్తానంటే జాబ్స్ ఉండవు. యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ యూకేలో కానీ పెద్ద డిమాండ్ ఉండదు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కోర్సులు నేర్చుకోవాలి. బట్ ఇది అలా కాదు. ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ నేర్చుకుంటున్నారు. అండ్ బయటికి వెళ్తే మీకు కంపల్సరీగా వాల్యూ అనేది ఉంటుంది. సో అబ్రాడ్లో మనకి గంటకి $100 పే చేస్తున్నారు, యూఎస్ఏలో అయితే. సో గంటకి మనకి $100 పే చేస్తున్నారు, ఇంకా పే చేస్తారు బేస్డ్ అపాన్ ది యువర్ పర్ఫార్మెన్స్. సో నువ్వు ఎస్ఏపిలో గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే నీకు ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తారు. బట్ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మన దగ్గర ఉండాలి, అంతే తేడా. ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మన దగ్గర ఉంటే ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ వచ్చుద్ది. కాబట్టి శాలరీ అనేది చాలా లిమిటెడ్ అనమాట ఎస్ఏపికి. ఓకే, మీకు ఒక పైథాన్, ఒక జావా, CC+, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎట్లయితే శాలరీస్ ఉంటాయో అంతే శాలరీ ఎస్ఏపిలో కూడా ఉంటాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే మనకి సో ప్రజెంట్ మార్కెట్ సినారియోలో సో జాబ్ అనేది ఉన్నాయా? ఓకే, అందరికీ ఫస్ట్ మైండ్లో అరైజ్ అయ్యే ఫస్ట్ క్వశ్చన్, సో ఎస్ఏపిలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది. సో నేను అదే చెప్తున్నాను. సో మీరు చూసుకున్నట్లయితే గత 8 months నుంచి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు అంతకుముందు ఏదైనా ఒక బ్యాచ్ స్టార్ట్ అయితే సో కనీసం 100 మంది అయినా సరే అటెండ్ అయ్యేవాడు డెమోకి. ఆఫ్లైన్ అయితే 50+, ఆన్లైన్ అయితే 100+. ఓకే, ప్రజెంట్ సినారియోలో మీకే తెలుస్తుంది 20+ ఆన్లైన్ అలాగే 10+ ఆఫ్లైన్ అటెండ్ అవుతూ వస్తున్నారు. సో రీజన్ ఏంటి అంటే సో మార్కెట్లో మనకి నాట్ ఓన్లీ ఎస్ఏపి జాబ్స్, ఆల్ ఐటీ జాబ్స్ అనేవి ఫ్రీజ్ అయి ఉన్నాయి. సో ఫ్రీజ్ అంటే మార్కెట్లో అనుకున్నంత స్థాయిలో మనకి జాబ్స్ అనేవి లేవు. ఓకే, సో నాట్ ఓన్లీ ఈ ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ తీసుకున్నా అలాగే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మనకి 2024 తర్వాత మనకి జాన్ తర్వాత మనకి ఆపర్చునిటీస్ అనేవి సో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంచనా. అలా అని చెప్పి కంప్లీట్గా జాబ్స్ లేవు అని చెప్పట్లేదు. ఓకే, సో అంతకుముందు మాకు వీక్లీ 4 నుంచి 3 జాబ్స్ వచ్చాయి. సో స్టూడెంట్స్ వీక్లీ 3 జాబ్స్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మంత్లీ ఒక జాబ్ కొడుతున్నారు. కాబట్టి డిఫరెన్స్ అనేది ఇక్కడే క్లియర్ కట్గా కనబడుతుంది. రీజన్ ఏంటి అంటే మార్కెట్ అనేది ఫ్రీజ్ అయ్యింది. సో ఫ్రీజ్ అయ్యింది కాబట్టి సో నేర్చుకోకుండా ఉంటాను అంటే అది మీ ఇష్టం. ఓకే, సో కోర్స్ అనేది మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ మనకి మార్కెట్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్ అయితే 100% మాట్లాడకుండా నేర్చుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎండ్ యూజర్ కోర్స్కి అయినా వెళ్ళొచ్చు ఈవెన్. సో ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ మన దగ్గర నేర్చుకున్న తర్వాత కూడా సో ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళొచ్చు. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తే ఏదో ఒక జాబ్ అనేది జరుగుద్ది. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఓకే, అలాగే S/4HANA ఫైనాన్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మనం రీసెర్చ్ చేయాలి బాగా అండ్ ఎక్కువ టైం దీని మీద కూర్చోవాలి. సో పోర్టల్స్ ఉంటాయి, జాబ్ పోర్టల్స్ ఉంటాయి. ఆ జాబ్ పోర్టల్స్లో మనం ఎతికి డైలీ కూడా పట్టుకున్నట్లయితే మనకి వీక్లీ ఒక కాల్ అనేది షెడ్యూల్ అవుతుంది అన్నమాట. సో ఇది నా సైడ్ నుంచి. సో ఆల్మోస్ట్ వి డిస్కస్డ్ అబౌట్ 1 hour session. So at the initial stage I told you about SAP. So what is SAP? SAP stands for Systems, Applications, Products and Data Processing. Okay, systems means computers, application means software, product means goods and services. Generally what SAP do? SAP capture information regarding the goods and services.
Okay, so 85% of the companies, like Fortune 500 companies, you know very well. So almost listed in the USA. So these companies are already listed in the USA Fortune 500 companies, right? So worldwide, 75% transactions happen through only SAP. Okay, so SAP is a business database software because it stores all the goods and services. It stores all the business information. So that is the reason SAP is a business software, and SAP is also called as a ERP software. So there are so many ERPs are available in the market. JD Edwards, Microsoft Dynamics, QuickBooks, Sage. But why SAP? Because of integration, because of flexibility, because of reliability, because of trustworthy customer support. These are all facilities given by SAP. So that is the reason most of the companies switch to SAP because of integration only. SAP is connected with many modules: sales module, HR module, finance module, and other modules also there. The linkage is very flexible, and that is the reason. So we can extract the reports easily. Okay. So ERP stands for Enterprise Resource Planning. Enterprise means organization. Resource means time, money, mission, labor, etc. Planning means so how you are resourcing. So how you are how you are using these resources most efficient and effective manner. So that is called as a planning. Okay. SAP is a ERP software. So many ERPs are available in the market: Oracle, Microsoft Dynamics, QuickBooks, Sage, PeopleSoft, Groups. Okay, so many ERPs are available in the market, but why SAP? Because of these reasons. And you just look at sales model, finance model, HR model. These are all part of any organization. So these are already integrated. Okay, so these are all integrated in SAP. So now the management wants to get some information. This is very easier right now comparing to other ERPs. So it's a flexible generator, report generator. So we have two kind of versions: on-premise, cloud. Okay. So every year SAP release on-premise version. Right now we are using SAP S/4HANA 2022. So our work will be done in only this version only. Okay. So for quarterly every year SAP has releasing new versions. Okay. So for cloud, so it's a quarterly basis. On-premise, yearly basis. So there are two types of models: functional and technical models. So best model is SAP S/4HANA Finance. We already discussed. Regarding salary, so if you are fresher, you want to explore yourself in SAP, this is the best choice for you because you are BCom graduate, right? So you want to explore in IT field, then this is the best choice. And the salary range will be around 2.5 to 5 lakhs. If you are experienced guy, then you are adding some experience to your resume, and you will get more than 10 lakhs. But my recommendation is, if it is 10 lakhs, it would be better. So we are giving lifetime membership to everyone. Okay, so everyone who are after our training course. Okay, so if you are into offline mode, here we will add these trainings sessions for you. So as for HANA Finance, MS Excel, SAP end user course, total fee is 23,000. Okay, and along with we will discuss these three important towers. If you are online trainee, so you need to undergo S4 HANA Finance. Okay, and now the fees is only 17K. This is single shot. Okay, but if you want to pay two installments, so you can pay two installments in 18K only. The server charge is separate. It's extra. Okay. So ఇది మనకి ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ యువర్ క్వరీస్. సార్ ఇప్పుడు వర్షన్లు చేంజ్ అయినప్పుడు వర్క్ కల్చర్ అనేది కూడా చేంజ్ అవుతుందా? అంటే సేమ్ వర్క్ అనేది రిపీటెడ్ గానే ఉంటుందా వర్షన్ చేంజ్ అవడం వల్ల కూడా? వర్షన్స్ గురించి ఏం వరి అవ్వద్దండి. వర్షన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతానే ఉంటుంది. జనరల్గా ఏంటంటే కంపెనీస్ ఇంకా ఓల్డ్ వర్షన్స్లో యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో వన్స్ ఏంటంటే కొత్త వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి మైగ్రేట్ అయ్యేటప్పుడు ఏంటంటే అప్పుడు బేసిక్గా ఆ వర్షన్లో ఏముంది అనేది మనం చెక్ చేసుకుంటాం, కానీ పద్దాక మనం కొత్త వర్షన్లో కంపెనీస్ మూవ్ అవ్వం. ఓకే, సో కంపెనీస్ ఇంకా ఓల్డ్ వర్షన్స్లోనే యూజ్ చేస్తూ ఉంటాయి. సో S/4HANAలోనే 1909 వర్షన్ అని,
2021 అని ఇలాగా పాత వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్ ని ముందు సక్సెస్ అయిన తర్వాత అప్పుడు కొత్త వర్షన్లోకి మార్కెట్ ఉంది అంటే కొత్త వర్షన్లోకి వెళ్తాయి. ఇప్పుడు వర్షన్ రిలీజ్ అయినంత మాత్రం ఆ వర్షన్ సక్సెస్ఫుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆ వర్షన్ యూజ్ చేసిన తర్వాత ఎస్ఏపి వాడు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త వర్షన్ రిలీజ్ చేస్తాడు. ఎస్ఏపి వర్షన్ రిలీజ్ అయినంత మాత్రం కంపెనీస్ వెంటనే మూవ్ అవ్వవు. ఆ వర్షన్ సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ అయ్యేటప్పటికి అప్పుడు దాంట్లో మూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే S/4HANA ఇప్పుడు కాదు, 2011 నుంచే ఉంది. 2011లో నుంచి డెవలప్ స్టార్ట్ అయింది. 2015లో వర్షన్ రిలీజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు కూడా S/4HANA ఇంకా ఫేమస్ అవ్వలేదు. ఓకే, ఎందుకు? సో కంపెనీస్ ఇమీడియట్గా మైగ్రేట్ అవ్వవు. ఓకే, మెల్లగా దాని ఫెసిలిటీస్ చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మైగ్రేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఫీకోలో ఉన్నదే సేమ్ సినారియోస్ నార్మల్గా S/4HANAలో కూడా ఉంటాయా? అంటే సేమ్ జిఎల్ క్రియేషన్ కానీ సో ఎవ్రీథింగ్ సేమ్. ఎస్ఏపీలో FICOలో ఏమైతే ఉందో S/4HANAలో ఉంటుంది, కానీ S/4HANAలో ఉన్నాయి FICOలో ఉండవు. ఓకే, ఓకే. అంటే 4Gలో ఉన్నాయి అన్ని ఫెసిలిటీ 5Gలో ఉంటాయి. 5Gలో ఉన్న ఫెసిలిటీస్ 4Gలో ఉండవు. కాబట్టి మనం ఓకే. ఇక్కడ 4Gను 5G రెండు గురించి చెప్పుకుంటే అసలు క్వశ్చనే ఉండదు. ఓకేనా? ఓకే. ఇంకా ఓకే గైస్, సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది సెషన్. నౌ సో యూ కెనాట్ నేను ఒక చార్ట్ లో మీకు డీటెయిల్స్ పెడుతున్నాను. ఓకే, సో దీనికి సంబంధించి మీ చార్ట్ లో డీటెయిల్స్ పెడుతున్నాను. చార్ట్ లో ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఫీజు సంబంధించి కానీ లేకపోతే ఎక్సెట్రా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 నెంబర్లు ఇస్తున్నాను. ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఈ 2 నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. ఈ 2 నెంబర్స్ మీకు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళే డీల్ చేస్తారు. సో ఇమీడియట్ గా జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ 2 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ SAP ETL గురించి చెప్పరా సార్? ఏదండి? SAP ETL. SAP ETL. ఇది చెప్పమండి, ఓన్లీ FICO. ఓకేనా? SAP FICO MM రెండు కావాలంటే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ గైస్. Sir, daily 1 hour session, sir? 2 hours, sir? 1 hour చాలా ఎక్కువ, 45 minutes చాలా ఎక్కువ అండి. ఓకే, రానున్న రోజుల్లో సిస్టమ్ మీద చేస్తే ఇక మీరు మొత్తం అన్ని కూడా మర్చిపోతారు, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తాం. ఓకేనా? Okay, sir. Thank you. అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం మేము. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థం అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ. హలో సార్, వన్ క్వశ్చన్. చెప్పండి సార్ టైమింగ్ 7:30 to 8:30 బాగుంటుంది అనుకుంటాను సార్. సో 8కి అండి క్లాసెస్. 8:30 పాసిబిలిటీ లేదు, ఓన్లీ 8 AM. ఒకవేళ మీకు కుదరకపోతే 8:30 జాయిన్ అవ్వండి, రికార్డ్ వీడియో వస్తుంది. ఎర్లీగా వస్తుంది సార్ 7:30కి. ఇంకా 7:45 అలా 8కే రండి, స్టార్ట్ అయ్యేది 8కే. ఓకేనా? 8 AM అని కన్ఫర్మ్ టైం అది. రైట్, థ్యాంక్ యూ అండి. విల్ కంటిన్యూ టుమారో. సార్ ఒక్కటి లాస్ట్ క్వశ్చన్ సార్. కంట్రోలింగ్ అనేది ఎంతవరకు చెప్తారు?